గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశిష్ట మహిళా పురస్కార గ్రహీత. ముఖ్యంగా మనందరం కూడా ప్రస్తుత రోజులలో నవ్వటం మంచి యోగం అని చెప్పి అనుకుంటున్నాం, కానీ నవ్వలేకపోతున్నాము. ఉన్న ఈ పరిస్థితులను బట్టి స్ట్రెస్సే కావచ్చు, ఎన్నో విధాలుగా. ముఖ్యంగా ఆ నవ్వుకు సంబంధించి, హాస్య రసానికి సంబంధించి కూడా పిహెచ్డి గోల్డ్ మెడలిస్ట్ వారు, అదేవిధంగా ఆధ్యాత్మికవేత్త కూడా. ముఖ్యంగా ఉస్మానియాలో రిటైర్డ్ ప్రొఫెసర్. తను నాతో పాటు ఉన్నారు. ఇప్పుడు అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువేలేండి. ముందుగా నేను మీకు అమ్మను పరిచయం చేసేస్తాను. అమ్మతో మనం ముఖ్యంగా ఇప్పుడు శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది. వరలక్ష్మి అమ్మవారి వ్రతాలు మనం ఎక్కువగా ఆచరిస్తూ ఉంటాము. అదేవిధంగా మనం ఈ మంత్ అంతా కూడా ఎన్నో పూజలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాము. వాటన్నిటి గురించి కూడా వివరంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇంకెందుకండి ఆలస్యం, అమ్మతో మాట్లాడేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ఫైనల్లీ కలుసుకున్నాం. అవును, మా శ్రావణ మాసం ప్రారంభం అయిపోయింది. ఇంకా మనకి ముఖ్యంగా ఈ నెలంతా కూడా మంచి పండగ వాతావరణం, ఆడవాళ్ళందరికీ కూడా అవునమ్మా మంచి పండగ. ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం గురించి ముందుగా మాట్లాడుకుందామమ్మా. తప్పకుండా. వరలక్ష్మి వ్రతం అనేది ఒకప్పటి కాలంలో ఎక్కువగా విన్నట్టుగా అయితే ఎక్కడ కనిపించట్లేదు, అంటే ఎక్కువగా ఆచరించినట్టుగా కూడా కనిపించలేదు. ఈ మధ్య కాలంలో ఒకరిని చూసి ఒకరు ఆచరిస్తున్నారా, లేదు అంటే వాళ్ళకి నిజంగా సాంప్రదాయం ఉండి ఆచరిస్తున్నారా అనేది కొంచెం ప్రశ్నార్థకంగా ఉంది. అసలు ఎప్పటి నుంచి ఆచరిస్తున్నారమ్మా వరలక్ష్మి వ్రతం? అంటే విజిత, మీరు చెప్పినట్టు ఇప్పుడు వరలక్ష్మి వ్రతం అనేది కొంచెం ప్రాంతీయత ఉన్నది. దీనికి కొన్ని ప్రాంతాల వాళ్ళే చేసుకుంటారు. కాకపోతే ఏ ప్రాంతాల వాళ్ళు చేసుకున్నా వరలక్ష్మి వ్రతం యొక్క మొదలు అంటే అసలు ఆరిజిన్, దాని పుట్టుక ఎక్కడ మొదలైంది అంటే మనం పాత పంచాంగాలు కానీ లేకపోతే ప్రస్తుతం వస్తున్న పంచాంగాల్లో సృష్ట్యాది గతాబ్దవ్ అని వస్తుంది. దాంట్లో ఒకటి సృష్ట్యాది గతాబ్దవ్ అనే సంస్కృత పదం ఒకటి కనిపిస్తుంది పంచాంగంలో. అంటే ఏంటంటే సృష్టి మొదలైన తర్వాత ఎన్ని వేల సంవత్సరాలు పూర్తయినాయో అప్పటి నుంచి ఉంది సృష్ట్యాది గతాబ్దం. సృష్టి మొదలు పెట్టాక ఎన్ని అబ్ది అంటే సంస్కృత, అదే ఒక సంవత్సరం, గత వెళ్ళిపోయినాయి. అంటే మొట్టమొదటి సృష్టి మొదలైన మొదలు గడిచిన సంవత్సరాలు ఎన్ని అని చూసుకుంటే కొంత పంచాంగం ప్రకారం మనం చెప్పుకుంటే 196 కోట్ల సంవత్సరాల నుంచి వరలక్ష్మి వ్రతం ఆచరిస్తున్నారు. అంటే ఇది నమ్మశక్యంగా ఉండదు. ఎందుకు అంటే ఇది పార్వతీదేవి పాపం ఎప్పుడు స్త్రీ పక్షపాతి. ఆవిడేమడుగుతుంది, నాథ ఏదన్నా స్త్రీలకు వ్రతం చెప్పండి, మా స్త్రీలందరూ కొంచెం శుభంగా సంతోషంగా ఉండటానికని శివుడిని ఎప్పుడు ప్రశ్నిస్తూ ఉంటుంది. మరి శివుడు పార్వతి ఏ కాలం వాళ్ళు? అప్పుడే సృష్ట్యాది గతాబ్దం అనే దాన్ని మనం సమర్థించుకోవచ్చు. శివుడికి పార్వతికి సృష్టి ఏముంది, సంహారం ఏముంది, వాళ్ళు ఎప్పుడు ఉంటారు. ఎందుకంటే లలితా శాస్త్రంలో పూర్వజ అని ఒక నామం వస్తుంది. సృష్టికి పూర్వం నుంచి ఉన్నారు వీళ్ళు. అందుకని అన్ని కోట్ల సంవత్సరాల నుంచి వరలక్ష్మి వ్రతం పార్వతీదేవి చారుమతి అనే ఒక స్త్రీకి, కుండిన నగరంలో ఉన్న పార్వతీదేవికి ఈ వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలి అనేది మొత్తం ఆవిడ ఆ పూజా విధానం అంతా ఆవిడకి వివరించింది. ఎప్పుడు చేసుకోవాలి చారుమతి అనే ఒక స్త్రీకి. ఆవిడ కుండిన నగరంలో ఉండింది. ఆవిడ మొత్తము పూజా విధానం అంతా కూడా చెప్పి ఈ శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి ముందు శుక్రవారం చేసుకోమని చెప్పింది. అది ఎన్నో వారమైనా అంటే సాధారణంగా శ్రావణం వచ్చిన తర్వాత మొదటి శుక్రవారం కాక, అంటే మనకి 15 రోజులకు పౌర్ణమి వస్తుందిగా, మొదటి వారంలో ఒక శుక్రవారం వచ్చేస్తుంది. 15వ తారీఖు అంటే 15 రోజులకు పౌర్ణమి అమావాస్య వస్తుంది కనుక ఆ మొదటి పక్షంలో వచ్చే రెండో శుక్రవారం అంటే ఆ శుక్రవారం రెండో శుక్రవారం అవుతుంది సాధారణంగా. అందుకని ఓవరాల్ గా కన్ఫ్యూజన్ లేకుండా పార్వతీదేవి కూడా ఒక స్టాండర్డ్ చెప్పేసింది. అంతే, ముందు పౌర్ణమికి ముందర వచ్చే శుక్రవారం అది ఎప్పుడైనా అవనివ్వండి అని చెప్పింది. సో ఈ రకంగా ఆవిడ మనకి పూజా విధానము సమయం కూడా చెప్పేసింది. అమ్మ, ఒక డౌట్. ఇప్పుడు అష్టలక్ష్ములు అంటాము, కానీ అమ్మవారి నామం అక్కడెక్కడ వినట్లేదు మనము. వరలక్ష్మి అమ్మవారు అంటే ఎవరు? వరలక్ష్మి అమ్మవారు అంటే వరాలు ఇచ్చే అమ్మవారు. అష్టలక్ష్ములు ఏదో ఒకే ఫీల్డ్, అంటే విద్య, సంతానము, వివాహము, ఇట్లా రకరకాలుగా ఉంటారు. అంటే అష్టలక్ష్ములు అష్ట విధాలైనటువంటి రంగాలలో వాళ్ళు విద్య కోరే వాళ్ళకి విద్య, సంతానం కోరే వాళ్ళకి సంతానం అట్లా ఇస్తారు. ఈ అమ్మ వరలక్ష్మి ఏ వరం కావాలంటే అది ఇస్తుంది. అందుకని ఈవిడ వరలక్ష్మి, వరాలు ఇచ్చే తల్లి కనుక వరలక్ష్మి.
ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో అందరికీ కోరికలు. అన్ని అంటే ఇప్పుడు ప్రస్తుతం కోరికలు డబ్బు లేనిదే మనిషి జీవితం చాలా అంతే కష్టమైపోయింది అమ్మ, కదమ్మా. మనుగడ సాగదు. అందుకని వరాలు అడగకుండా ఎలా ఉంటారు పాపం. అవును. అందులో స్త్రీలకు సమస్యలు ఎక్కువ ఉంటాయి కదా, ఎక్కువ ఉంటాయి. వాళ్ళు ఏదో ఒక వరం అమ్మవారిని అడుగుతూనే ఉంటారు. అట్లా ఇప్పుడు మనం అప్పటి నుంచి అంటే ఈ వరలక్ష్మి వ్రతం యొక్క పుట్టుక ఎప్పుడు అంటే సృష్ట్యాది గతాబ్దం అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు కలి గతాబ్దం అని ఇంకొక వాక్యం కూడా ఉంటుంది పంచాంగంలో. మళ్ళీ కలిలో వచ్చినటువంటి సంవత్సరాలు ఎన్ని గడిచిపోయినాయి అంటే ఇప్పుడు కలి యుగం వచ్చేసి 5065 సంవత్సరాలు అయిందంటారు. అంటే ఇవి ఒక్కొక్క దీనికి కొంచెం సంఖ్య తేడా ఉంటుంది. 5000 సంవత్సరాలు అయితే ఖచ్చితంగా 65 సంవత్సరాలు అవ్వచ్చు, 66 అవ్వచ్చు, 64 అవ్వచ్చు. ఇంచుమించుగా లెక్కల ప్రకారం చూస్తే 5000 సంవత్సరాల తర్వాత మాటే. అప్పటి నుంచి కూడా కలియుగంలో అందరి స్త్రీలు దీన్ని ఆచరిస్తున్నారు. ఈ పూజా విధానం గాని, అమ్మవారు చెప్పినటువంటి పౌర్ణమి ముందర వచ్చే శుక్రవారం గాని అందరూ కూడా చక్కగా ఈ వరలక్ష్మి వ్రతం చేసుకుంటూనే ఉన్నారు. అదమ్మా. అంటే సుమంగళి స్త్రీలు మాత్రమే ఆచరించాలమ్మా ఈ వరలక్ష్మి వ్రతాన్ని? సుమంగళిత్వం కోసం ఆచరించాలి. సుమంగళిత్వం కోసం ఆచరించాలి. అమ్మ, ఇంతకీ ఈ పూజా విధానం అంటే మనం అనుకున్నాం సుమంగళిత్వం కోసం చేసే పూజా విధానమే వరలక్ష్మి వ్రతం. అంటే మంచి హస్బెండ్ రావాలి అనుకున్న పెళ్లి కానీ అమ్మాయిలు కూడా ఆచరిస్తే నిజంగా మంచి చేసుకుంటారు. తల్లిదండ్రులు చేస్తున్నప్పుడు పిల్లల్ని కూడా కూర్చోబెట్టారు వరలక్ష్మి వ్రతానికి. వాళ్ళకు కూడా తోరం కడతారు. 9 పోగుల తోరం ఒకటి కట్టుకుంటాం కదా, వాళ్ళకు కూడా కడతారు. ఇప్పుడు ఈ 9 పోగుల తోరం యొక్క విశేషం ఏంటమ్మా ప్రత్యేకించి ఈ వ్రతానికి? పూజా విధానం సింపుల్ గా చెప్పేసుకున్నాము. పూజా విధానం ఏంటంటే మనం కలశం పెట్టుకుంటాం కదా, కలశంలో కొబ్బరికాయ పెట్టి వరలక్ష్మీదేవిని మంచిగా అలంకరించుకుంటాం. తర్వాత సంకల్పం చెప్పుకుంటాం. సంకల్పం అంటే తిథి వార నక్షత్ర కరణ యోగాలు. ఇవాళ తిథి ఏంటి, నక్షత్రం ఏముంది, వారం ఏముంది, ఏ మాసంలో చేస్తున్నాం అంటే శ్రావణ మాసే శుక్లపక్షే పౌర్ణమ్యాం శుక్రవారసరే అంటే పౌర్ణమి అంటే శుక్రవారంలో వచ్చే తిథి, పౌర్ణమి ముందర వచ్చేటువంటి శుక్రవారం. ఇవన్నీ మనం చెప్పేసుకొని మన గోత్రనామాలతో చెప్పుకుంటాం. పెళ్ళైన వాళ్ళేమో హస్బెండ్ తో సహా చెప్పుకుంటారు. చెప్పుకుని ఆ సంకల్పం చెప్పుకున్న తర్వాత అమ్మవారికి మామూలుగా అన్ని అంటే వరలక్ష్మీదేవిని ఎప్పుడు అందంగా అలంకరించడం మన సంప్రదాయం. మంచిగా అమ్మవారికి చక్కటి ఆ మొగలి పువ్వుల రేకులతో జడ వేస్తారు. మొగలి పువ్వుల జడ వేస్తారు. మంచి నెక్లెస్లు, అవి మంచి వజ్రాల నెక్లెస్లు. ఆవిడ తెలుపు రంగు ఇష్టం ఎక్కువగా, అందుకని అవన్నీ బాగా అలంకరిస్తారు. వరలక్ష్మీదేవి అంటే చాలా అందమైన దేవత, ఆవిడ బాగా అలంకరిస్తారు. అలంకరించిన తర్వాత ఈ సంకల్పం చెప్పుకున్న తర్వాత ఆ సంకల్పం అయిపోయిన తర్వాత అమ్మవారిని అంగ పూజ అని ఒకటి చేస్తారు. ఇది చాలా ముఖ్యం అమ్మా విజిత. ఎట్లా అంటే అమ్మవారికి కింద అంటే నఖశిఖ పర్యంతం అంటాం కదా, గోళ దగ్గర నుంచి తల వరకు నఖశిఖ పర్యంతం పూజ చేసేటప్పుడు ఫస్ట్ ఏం చేస్తామంటే అమ్మవారికి ఒక నామం వస్తుంది, చెంచలాయ నమః పాదౌ పూజయామి. ఫస్ట్ నామమే ఎంత జాగ్రత్తగా రాశారో చూడండి. లక్ష్మీదేవి ఎప్పుడు చెంచల, అంతే. ఒక నిమిషం మన దగ్గర ఉంటుంది, మనం బాగా కోటీశ్వరులం అయిపోతాం, ఆవిడ మన ఇంటి నుంచి వెళ్ళిపోతుంది, మళ్ళీ మొదటికి వచ్చేస్తాం, ఆ కోట్లన్నీ ఎట్టిపోతాయో తెలియదు. అందుకని లక్ష్మీదేవి ఎప్పుడు కూడా చెంచలాయ నమః పాదవ పూజయామి. ఆవిడ చెంచలం ఉంది కనుక కొంచెం జాగ్రత్తగా ఆవిడ పాదాలు పట్టుకొని నువ్వు చెంచలంగా ఉండకు, మా ఇంట్లో స్థిరంగా ఉండని చెప్పాలి ముందే. అట్లా ముందే చెప్పుకోవాలి. అంటే అంగ పూజలో ఒక చిన్నపాటి సంకేతం ఉంటుంది అనమాట. అమ్మవారి పాదాలు ఎప్పుడు గట్టిగా పట్టుకుంటేనే మన అనుకున్న వరాలన్నీ మనకి లభిస్తాయి. ఆవిడ పాదాలు గట్టిగా పట్టుకోవాలి. అందుకని అంగ పూజలో ముందు పాదాలు పట్టుకుని చెంచలాయ నమః పాదవ పూజయామి, తల్లి నువ్వు చెంచలంగా ఉండకు మాకు అని మనం చెప్తాం. తర్వాత అయినా ఆవిడ వెళ్ళదలుచుకుంటే వెళ్ళిపోతుందిగా, అందుకని చెంచలాయ నమః చెప్పి చపలాయ నమః జానునీం పూజయామి అని రెండోది వస్తుంది. అంటే ఆవిడ చపలత్వం ఎక్కువ. ఒక ఏడాది మనం బ్రహ్మాండంగా వెలిగిపోతూ ఉంటాం, ధనధాన్యాలు సుఖభోగ్యాలు అన్ని, అంటే ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి వస్తు అని మనం దీవిస్తారు. అన్ని ఐశ్వర్యాలు వచ్చి హాయిగా ఉంటాం. ఏమవుతుందో తెలియదు, సడన్ గా మన వ్యాపారాలన్నీ పడిపోతాయి, మనం ఏదో ఉద్యోగాలు పోతాయి, నెక్స్ట్ ఇయర్ అంతా మనం భిక్షాధికారులు అయిపోతాం, ఆ లక్షాధికారులు కోటీశ్వరులు ఉన్నవాళ్ళే. అందుకనే ఆవిడ ఆ చంచలత్వము చపలత్వము లక్ష్మీదేవికి ఎక్కువని అంగ పూజలో మన వాళ్ళు రాసి పెట్టారు. అందుకని ఆవిడ గబగబా పాక్కుంటూ వెళ్ళిపోయిన కష్టమైన జానుని పూజ అంటే మోకాళ్ళు. అమ్మవారు బాలాలీల వినోదిని కదా, అమ్మవారు బాలగా ఉంటుంది ముందు, తర్వాతే యుక్త వయసులో ఉండి మంచి వనవతిగా కనిపిస్తుంది మనకి. అందుకని ఆవిడ ఎక్కడ పాకి వెళ్ళిపోతుంది అని జానునీం పూజయామి, ఆవిడ చపలత్వం ఉండకూడదని చెప్పేసి జానునీం పూజయామి. అలా మనం పాదాలు, మోకాళ్ళు, నాభి, ఉదరము, కంఠము అన్ని మొత్తం పూజ చేసి ఇక్కడ సహస్రారం వరకు వస్తాం, అంటే తల వరకు వస్తాం. అక్కడికి వచ్చేసరికి అమ్మవారు స్థిరంగా శివపార్వతులు ఇద్దరు సహస్రార చక్రం అంటే మనకి ఇక్కడ పైన ఉంటుంది తల,
మనకున్న షట్చక్రాల్లో సహస్రార చక్రం ఇక్కడ ఉంటుంది. ఆ, ఆ చక్రంలో శివపార్వతులు ఇద్దరు అమావాస్య లేని చంద్రుడితో ఎప్పుడు నిరంతరం వెన్నెల అమృత ధారలతో కురిపించే చోట్ల అక్కడ ఉంటుంది. అందుకని చివరికి శిరః పూజయామి అని మనం అంగ పూజలో తల మీద కూడా పువ్వులు అక్షతలు వేస్తాం చివరగా. చివరి. అంటే సంకల్పం చెప్పుకొని అంగ పూజ చేసుకున్న తర్వాత ఇంకా లక్ష్మీ అష్టోత్తరం చదువుకొని అమ్మ వరలక్ష్మీ దేవత అని పేరుంది కానీ అమ్మవారికి లక్ష్మీ అష్టోత్తరమే చదువుతాం మనం. వరలక్ష్మి అని ప్రత్యేకించి ఏమి ఉండదు. వరములు ఇచ్చే లక్ష్మి కనుక ఆవిడ లక్ష్మీ దేవతే. ఓకే. లక్ష్మీ అష్టోత్తరం చదువుకొని తరువాత మనము విజితాను దారాలు తోరం గురించి అడిగా కదా, పూజ చేసుకున్న తర్వాత సాధారణంగా ఈ వరలక్ష్మి వ్రతానికి సంప్రదాయ ప్రకారం 3, 5, 7, 9 ఈ సంఖ్యల్లోనే నైవేద్యాలు పెడతారు. 3, 5, 7, 9. అవును. అలా మనం మన సమయాన్ని బట్టి మన వీలుని బట్టి వసతిని బట్టి 3 కూడా చేయొచ్చు. పిండి వంటలు ఏదో పరవాణము కొంచెం 2 బజ్జీలు వేసుకొని ఇంత పులిహార కలుపుకొని కూడా. అంటే ఒక సంవత్సరం ఎన్నైతే చేస్తామో అదే కంటిన్యూ చేయాలా అమ్మ? లేదు వీలుని బట్టి మారుస్తూ ఉండొచ్చు? వీలుని బట్టి మారుస్తూ ఉండొచ్చు. ఇప్పుడు ఒక సంవత్సరం చేసినట్టు అదంటే మంగళగౌరి నోములకి ఆ నోము, ఆ నోముకి అలా ఉంటుంది. ఏ సంవత్సరం మొదలు పెట్టామో అలాగే చెయ్యాలి. గౌరీదేవిని కూడా కదల్చకూడదు అంటారు. ఇది వరలక్ష్మి వ్రతం కదా, శుక్రవారాలది. ఈ శుక్రవారం చేసుకునే వరలక్ష్మి వ్రతంలో 3, 5, 7, 9 పిండి వంటలు. ఇప్పుడు ఈ ఏడాది మనకి ఏదో అర్జెంట్ గా మీటింగ్ పెట్టారు ఆఫీస్ లో, ఏం చేస్తాం 3 పిండి వంటలు చేయడమే ఘనం. గబగబా అమ్మవారికి పూజ చేసుకొని శుక్రవారాలు మనకేం సెలవు ఉండదు కదా. మన హిందూ మతంలో వచ్చేటువంటి పండగలకి మనకి సెలవులు ఇవ్వరు. అదొక దురదృష్టం మనకి. సో ఆ రకంగా ఆ రోజు 3 చేస్తాం. నెక్స్ట్ శుక్రవారానికి మనకు సెలవు పెట్టుకునే అవకాశం వస్తుంది. అంటే వచ్చే ఏడాదిలో వచ్చే వర్షానికి మనకి అవకాశం ఉందనుకో, అప్పుడు 9 చేసుకుంటాం. అంతే. లేదు ఓపిక కొంచెం తక్కువగా ఉంది 5 చేసుకుంటాము అంతే అని 3, 5, 7, 9 అంటే 9 రకాల. అంటే నేను 9కి ఎందుకు చెప్తున్నానంటే ఈ వరలక్ష్మి వ్రతంలో 9 సంఖ్యకి చాలా ప్రాధాన్యత ఉంది. ఈ 9 పిండి వంటలు యథావిధిగా చేసి అమ్మవారికి మనం నివేదన చేస్తాం. అక్కడ ఈ నైవేద్యం అయింది. నైవేద్యం అయిపోయిన తర్వాత స్త్రీలందరూ కూడా చక్కగా అమ్మవారివి మంచి పాటలు పాడతారమ్మా. వచ్చే లక్ష్మీదేవి వాడవాడల తిరిగి సొచ్చే లక్ష్మీదేవి సొంపు మీరా వచ్చి మా మహాకాళి వారి వరపీఠమునందు అవతారం ఎత్తెనం ఆదిలక్ష్మి జయమంగళం నిత్య శుభమంగళం. అట్లా ఇది మొదటి పాడాను నేను. అంటే మహాకాళిని ఎందుకు పాడానంటే అది మా పుట్టింటి వారి వంశం గనక. ఎవరి వంశం ఏది ఉందో అది చెప్పుకోవచ్చు. మన అత్తగారి లెక్క మన వంశము అంటే ఇంటి పేరు మారుతుంది కదా, అలా మార్చుకోవచ్చు. ఇప్పుడు నేను కుప్పా విజయశ్రీని కానీ నా అమ్మ వాళ్ళ పుట్టింటి వారిది మహాకాళి, అందుకని నాకు గబుక్కుని అది వచ్చింది. సో అంటే అమ్మవారు ఎట్లా అంటే మన వరపీఠం మీద వచ్చి కూర్చోమని మనం పిలుస్తాం అనమాట. ఇట్లా మంచి మంచిగా పాట పాడు. తెల్ల చీర గట్టి తెల్ల రవి కాతొడి తెల్ల నాకుల విడము చేతబూని అతివరో మన వద్దకు వచ్చి అతివరో ఇక్కడ కచ్చి అతివరో మనకిప్పుడు సంపదిద్దామంటూ ఆనతిగా వచ్చెను ఆదిలక్ష్మి జయ మంగళం నిత్య శుభమంగళం. ఇట్లా అమ్మవారి గురించి 9 రకాల వర్ణనలతో మంచి పాట ఉంటుంది. అలా అమ్మవారు ఎప్పుడు తెల్లటి తెలుపులో తెల్లటి కలువలు పట్టుకొని మెరిసిపోతూ ఉంటుంది అనమాట. అందుకని తెల్ల చీర కట్టి తెల్ల రవి కాతొడి తెల్ల నాకుల విడము చేతబూని అతివరో మనకిప్పుడు సంపదిద్దామంటూ అందముగా వచ్చే ఆదిలక్ష్మి, అది పాట అనమాట. దీని తర్వాత మనము ఒక తోరాన్ని పూజకు ముందరే సిద్ధం చేసుకోవాలి. ఆ తోరానికి 9 వరసలు పోయాలి. దారం మంచి చక్కటి దారం తీసుకొని 9 వరసలు పోసి 9 ముడులు పువ్వులతో వేయాలి. ఒక్కొక్క పువ్వు కట్టి 9 ముడులు. ఇప్పుడు మనం మాల కడతాం కదా, అట్లాగే 9 పూలతో మాల కట్టినట్టుగా చేయాలి. చేసి ఆ 9 ముడులున్నటువంటి ఆ తోరాన్ని ఇంట్లో ఎంతమంది ఉన్నారో అన్ని చేసుకోవాలి. సో అలా చేసుకొని మన ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారో అన్ని తోరాలు సిద్ధం చేసుకొని అమ్మవారికి కూడా ఒక తోరను సిద్ధం చేయాలి. చేసి ఆ తోర పూజ చేయాలి. ఆ తోర పూజ కూడా 9 ముడులు వేసంగా 9 పూలతో, దాన్ని గ్రంథి అంటారు. నవమ గ్రంథి, ప్రథమ గ్రంథి, ద్వితీయ గ్రంథి, తృతీయ గ్రంథి అట్లా అంటారు. అని 9 గ్రంథులకి అంటే గౌరీం పూజయామి, ప్రథమ గంధం పూజయామి, గౌరీ నమః అట్లా, లేకపోతే పార్వతీ నమః, ద్వితీయ గ్రంథి పూజయామి, అట్లా అన్ని గ్రంథులకి పూజ చేసి ఆ పూజ చేసిన తర్వాత అమ్మవారికి ఒక తోరం సమర్పించి ఆ తోరం మనం కూడా కట్టుకోవాలి. ఆ కట్టుకోవటం అనేది మన పూజా విధానంలో అంటే సౌనకాది ఋషులు చెప్తూ ఉంటారు కదా ఎప్పుడు మనకి. ఆ చెప్పేటప్పుడు ఆ భర్త తన చేతి మీదుగా తోరం తీసి భార్యకి ఇచ్చి కట్టాలట. భర్త కట్టాలట. సో ఆ రకంగా భర్త ఆ తోరం తీసుకొచ్చి భార్యకి కట్టడం వలన ఆమె సుమంగళిగా ఆనందంగా చక్కగా అంటే చక్కటి సంతానం చల్లని సంసారం అన్నట్టుగా అట్లా ఆవిడ హాయిగా
తృప్తిగా ఉంటుంది. మంచి ఇల్లాలిగా జీవితం గడుపుతుంది అనేటువంటిది ఒక నీతి ఈ కథలో. అంటే ఈ వరలక్ష్మి వ్రతం ఆచరించటం వలన స్త్రీకి ఎటువంటి సమస్యలు లేకుండా చక్కటి సుమంగళిత్వము చక్కటి సంసారము ఉంటుంది అని. కన్య పిల్లలు చేసుకుంటే వాళ్ళకి కూడా ఫ్యూచర్లో మంచి భర్త లభించి సుమంగళిత్వంతో జీవితం అంతా గడుపుతారు. అలా అని చెప్పి ఈ సుమంగళిత్వం లేని వాళ్ళకి చేసుకోకూడదని ఎక్కడా లేదమ్మా. స్త్రీల వ్రతం ఇది, స్త్రీల వ్రతం. కన్యపిల్లలు చేసుకోవచ్చు, వివాహితులు చేసుకోవచ్చు, వృద్ధులు చేసుకోవచ్చు, వితంతువులు కూడా చేసుకోవచ్చు. ఎవ్వరు చేసుకోకూడదని లేదు. అంటే వ్రతాలు నోములు వాళ్ళు ఆచరించడానికి లేదు అంటారు కదమ్మా. అంటే ఇది లేదు అని చెప్పడం ఏంటంటే మంగళ ద్రవ్యాలు అనేవి పసుపు, కుంకుమ, గంధము, పువ్వులు ఇవన్నీ చెప్తాం కదా. ఈ మంగళ ద్రవ్యాలు మన హిందూ ఆచారం ప్రకారం భర్త మరణానంతరం తీసేస్తారు కనుక మంగళ ద్రవ్యాలకి దూరంగా ఉండాలని పెట్టారు. అవన్నీ కూడా ఏంటంటే మనకి సంఘ సంస్కర్తలు చాలా మటుకు వచ్చి స్త్రీలను అలా హింసించకూడదు. వాళ్ళు పుట్టుకతోనే మంగళమూర్తులు. స్త్రీ పుట్టుకతోనే మంగళమూర్తి. పుట్టంగానే మనం నల్ల చాదు పెడతాం శిశువుకి, అప్పటి నుంచి తర్వాత ఎర్ర చాదు పెడతాం కొంచెం పెద్దవాళ్ళు అయ్యాక. అంతే. పుట్టుకతో వచ్చిన మంగళ ద్రవ్యాలని మధ్యలో తీసేయటం అనవసరం అని చెప్పి ఒక రకమైనటువంటి అభిప్రాయానికి అందరూ వచ్చారు. దాన్ని ఆచరిస్తున్నారు కూడా ఇప్పుడు. అందుకని చేసుకోవడంలో తప్పు లేదు, చేసుకోకపోతే ఇది వాళ్ళ ఇష్టం. అంతే. చేసుకోవడంలో తప్పు ఉందని మాత్రం మనం చెప్పాలి. స్త్రీ పుట్టుకతోనే మంగళమూర్తి, ఆవిడ మంగళ గౌరి పుట్టంగానే. అందుకని చేసి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. సర్వమంగళ ఆవిడ అంటే అన్ని చోట్ల ఉన్నట్టేగా మరి. అందుకని స్త్రీ పుట్టుకతోనే సర్వమంగళాదేవిగా ఉంది కనుక మనము బలాని వాళ్ళు చేసుకోకూడదని మనం ఎప్పుడు మన తరపు నుంచి మనం చెప్పకూడదు. ఎవరికైనా ఆచారాలు సంప్రదాయాలు ఉంటే వాళ్ళ ఇష్టం అది. చేసుకునే వాళ్ళని మనం తప్పు పట్టాం, చేసుకోని వాళ్ళని ఏమీ అనం, వాళ్ళ ఇష్టం అది. అయితే స్త్రీలందరూ ఆచరించే వ్రతం వరలక్ష్మి వ్రతం.